మనం స్వప్నార్థ విచారం అనే ఘట్టాన్ని గురించి మాట్లాడుకున్నాం. స్వప్నం అంటే కళ. ఆ కళని బట్టి ఈ ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని. ఆ కళ కూడా మనలోనే ఉంది. ఈ కళ ఎలా పుట్టింది అంటే ఈ కళ భ్రాంతి వల్ల, అజ్ఞానం వల్ల పుట్టింది అని అందరికీ తెలుసు. అలాగే ఈ జగత్తు కూడా ఆ హిరణ్యగర్భుడి ఆదిజీవుడి సృష్టి ఆదిలో వచ్చిన కళ ఇది అని వివరంగా చెప్పారు. ఆ విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు పద్మజీవనం అనే ఒక 58వ సర్గను చెప్తున్నారు. అక్కడ వశిష్ఠుల వారు అంటున్నారు, ఏతస్మిన్నంతరే జ్ఞప్తి జీవం వైదూరథం పునః సంకల్పేన రురోధాశు మనస స్పందనం యథా. ఈలోగా ఈ కథ జరుగుతున్నప్పుడు ఆ జ్ఞప్తిదేవి అంటే సరస్వతీదేవి, జ్ఞప్తి అని పేరు అమ్మవారికి. జ్ఞప్తి అంటే ఏంటి? జ్ఞాపకం, స్మృతి, స్మరణ. మర్చిపోకుండా మనం చదివిన దాన్ని, మనం చూసిన దాన్ని, మన అనుభవాన్ని మళ్ళీ మళ్ళీ మనకు గుర్తు చేసే ఒక శక్తి. అదే మనకు చాలా అవసరం. మర్చిపోవటం అనేది కుసంస్కారం. ఏది మరవాలో అది మరవాలి, ఏది మరవకూడదో దాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ మనం ఉల్టా చేస్తాం. ఏది మరవకూడదో దాన్ని మర్చిపోతాం, ఏది మరవాలో దాన్నే గుర్తుపెట్టుకుని ఏడుస్తూ ఉంటాం. ఇది మనుషుల్లో జరిగేది. ఇలా కాకుండా చేసేది సరస్వతి అమ్మవారు అనుగ్రహం, జ్ఞప్తి అంటారు. అందువల్ల అమ్మవారికి జ్ఞప్తి అని పేరు. దీని తర్వాత ఎన్నో పురాణాల్లో అమ్మవారిని జ్ఞప్తి అని పిలిచారు. ప్రప్రథమంగా వేదం పిలిచింది. ఇక్కడ వశిష్ఠుల వారు జ్ఞప్తిదేవి అని పిలుస్తున్నారు. ఆ జ్ఞప్తిదేవి అంటే సరస్వతీదేవి తన సంకల్ప బలంతో చిత్తవృత్తిని నిరోధించినట్టుగా, మనం ఎలాగైతే సంకల్పించుకుంటే చిత్తాన్ని నిరోధించగలమో, సంకల్పం కావాలి, దేనికైనా సంకల్పం లేకపోతే సాధించలేం. సంకల్ప బలం ఉన్నట్టుగా, ఆ ఉన్నప్పుడు చిత్తవృత్తిని నిరోధించినట్టుగా విదూరథ జీవాన్ని ఆ పద్మరాజు యొక్క శవదేహంలోకి ప్రవేశించకుండా నిరోధించింది. కాసేపు అలా ఉండి వచ్చాడు ఆయన. అక్కడి నుంచి ఆ విదూరథ జన్మ నుంచి ప్రయాణం చేసి వెనక్కి వచ్చాడు. ఆ వచ్చిన జీవుడు ఇప్పుడు పద్మజీవుల్లోకి ప్రవేశించాలి. ప్రవేశిస్తే లేస్తాడు, నిద్ర నుంచి లేచినట్టుగా లేస్తాడు. ఎక్కడికి వెళ్ళాడో జీవుడు తెలియదు. మనం పెద్ద చేప ఆ తీరాన్ని ఈ తీరాన్ని అలా ఇలా తిరుగుతున్నట్టుగా మనుష్యుడు, జీవుడు ఏం చేస్తాడు? ఇటువైపు కళని, అటువైపు జాగ్రత్తని ఇలా తిరుగుతూ ఉంటాడు అంతే. ఎక్కడికి వెళ్ళాడు అంటే కళ అంటే ఈ తీరానికి వెళ్ళాడు, మెలకువ అంటే ఆ తీరానికి వెళ్ళాడు. ఈ చేప అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో ఎక్కడికి వెళ్ళాడు అంటే చెప్పలేం. స్వప్నంలో ఎక్కడికి వెళ్ళాడు చెప్పలేం. ఉన్నాడా అంటే ఉన్నాడు, లేనట్టుగా ఉన్నాడు. ఇది విచిత్రం. మళ్ళీ నేను మేల్కొని ఉన్నాను, నాకు కళ వచ్చింది అన్నట్టుగా లేస్తాడు పద్మజీవుడు. అంత సులభం. ఈ కథ అంతా మనం చెప్పుకున్నాము, కానీ వాడికి మాత్రం చాలా తేలిక, ఏదో నిద్ర నుంచి లేచినట్టుగా లేస్తాడు. అలా లేవకుండా ఆ పద్మజీవుణ్ణి ఆ సరస్వతి అమ్మవారు ఆపింది. ఉండు అక్కడ, సంకల్పం. అది ఆ అమ్మవారి శక్తి. సంకల్ప బలంతో ఆ శవదేహంలోకి ప్రవేశించకుండా నిరోధించింది అమ్మవారు. అంటే ఇక్కడ ఏం చెప్పారు అంటే శరీరం లేని వారిని కూడా మనస్సంకల్పంతో ఆపవచ్చు అని చెప్పారు. ఇక్కడ అది ఉద్దేశ్యము అని వ్యాఖ్యానంలో చెప్పారు. శరీరం ఉంటేనే ఆగు అంటే ఆగుతారు, శరీరం లేని వారిని కూడా ఆపే ఒక శక్తి ఆ సంకల్పంలో ఉన్నది అని. అలా అమ్మవారు ఆ విదూరథ ఆ జీవుడు ఈ పద్మజీవుల్లోకి, ఇద్దరు ఒకటే, ఆ పద్మ శరీరంలోకి, అర్థమయ్యేందుకోసం అలా చెప్పానంతే, ఆ పద్మజీవుల్లోకి ఆ పద్మ శరీరంలోకి ప్రవేశించకుండా ఆపింది, నిరోధించింది. అప్పుడు లీలాదేవి సరస్వతి అమ్మవారిని ప్రశ్నిస్తుంది ఆ సందర్భంలో. ఏమని అంటే, వదదేవి కియాన్ కాల గతోస్యామిహ మందిరే సమాధౌ మయి లీనాయ మహీపాలే శవే స్థితే. అమ్మ, నాకు ఒక సందేహం. ఇక్కడ ఈ మందిరంలో, ఇక్కడ ఈ పద్మరాజు గారి ఈ రాజ్యంలో, ఈ అంతఃపురంలో, ఈ మంటపంలో, ఈ గృహంలో నేను ఎన్ని రోజులు ఉన్నాను సమాధిలో? నేను సమాధికి వెళ్ళి ఎన్ని రోజులు అయింది? ఇది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకే తెలియదు. అలా సమాధిలో ఉండిపోయాను. అంటే ఆ సమాధిలో ఉన్నప్పుడు ఆకలి దప్పిక కూడా లేవు, లేకపోతే అన్ని రోజులు ఉండలేరు కదా. అటువంటి శక్తి ఆధ్యాత్మికంలో ఉంది అని తెలపటం. ఎన్ని రోజులు నేను ఉన్నాను, ఎన్ని రోజులు సమాధిలో ఉన్నాను, నేను ఎంత సమయం ఈ సమాధిలో ఉన్నాను, రాజు ఎంతకాలం నుంచి ఇలా కళేబరంగా పడి ఉన్నాడు, ఇది నేను తెలుసుకోవాలి అని అడుగుతున్నాను. ఈ పద్మరాజ సృష్టిలో, విదూరథ సృష్టి కాదు, ఈ పద్మరాజ సృష్టిలో ఇది ఎంత పద్మరాజుడి సృష్టియా లేకపోతే పద్మలీల సృష్టియా అంటే
ఎవరు ఎలాగైనా అనుకోవచ్చు. మీరు నన్ను చూస్తున్నారా, నేను మిమ్మల్ని చూస్తున్నానా అంటే పరస్పరం చూసుకుంటున్నాం. నేను చూస్తున్నప్పుడు మీరు చూడకపోతే మీకు నేను కనిపించను, మీరు చూస్తున్నప్పుడు నేను చూడకపోతే నాకు మీరు కనిపించరు. ఇది ఉభయ సంకల్పం. ఇలాగే కనిపించాలి అని మీరు అనుకున్నారు, ఇలాగే కనిపించాలని నేను అనుకున్నాను. ఈ ఉభయ సంకల్పంతో జరుగుతోంది. రెండు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి రెండు సంకల్పాలు అనేందుకు వీల్లేదు. ఇది ఒకటే సంకల్పం. ఒకే సంకల్పం ఒకే కళలాగా ఒకే మనిషిలో వచ్చింది. ఆ ఒకే జీవుడు నానా విధాలుగా చూస్తున్నాడు. ఇది జరుగుతోంది. ఇది ఆధ్యాత్మికం చెప్పేది. ఆ సంకల్ప బలంతో ఆ సంకల్పం అట్లా ఉన్నది. ఆ పద్మరాజ సృష్టిలో నేను సమాధిలోకి వెళ్ళి ఎన్ని రోజులైంది. పద్మరాజ కథ అని చెప్తున్నారు, లీలోపాఖ్యానం అని చెప్తున్నారు. లీలాదేవి అడగవచ్చు, నా సృష్టిలో నేను ఎన్ని రోజులైంది అని. కానీ అలా అడగలేదు తను. పద్మరాజ సృష్టిలో ఎన్ని రోజులైంది. పద్మరాజ సృష్టిని చూస్తే మనం ఎన్ని రోజులు నేను ఇక్కడ ఉన్నట్టుగా. ఎందుకంటే తన సృష్టిలో కొన్ని జన్మలు నడిచిపోయాయి, కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ సంవత్సరాలని గడిచి విదూరథుడితో ఉండి రాణిగా మళ్ళీ వెనక్కి వచ్చింది. కాబట్టి ఇప్పుడు తెలుసుకోవాల్సింది పద్మరాజ సృష్టిలో అని తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ కాలం చాలా పరిమితంగా ఉంది. తన కాలాన్ని చూస్తే అబ్బో అది సమాధిలో ఉన్న వారి కాలం చాలా ఫ్యూచర్కి వెళ్ళొస్తారు. వాళ్ళకి ఆ టైం ట్రావెలింగ్ కూడా వాళ్ళకి శక్తి సాధ్యమవుతుంది. అలా నేను వెళ్ళొచ్చాను, టైం ట్రావెల్ చేశాను నేను. కానీ ఈయన అలా చేయలేడు కదా, ఇక్కడే ఉన్నాడు. ఈ కళేబరం, ఈ పద్మరాజ సృష్టి, అందువల్ల ఈ సృష్టిలో ఎన్ని రోజులు గడిచాయి తెలుసుకోవాలనుకుంటున్నాను అని అమ్మవారిని అడిగింది ఆ లీలాదేవి. వీళ్ళిద్దరూ ఎవరికి కనిపించటంలా, వీళ్ళకే సంభాషణ. ఇప్పుడు ఇంకా ఆ లీలాదేవి కూడా చూడట్లేదు. ఎవరు ఆ రెండో లీల అక్కడికి వచ్చింది కదా, ఆమెకు కూడా వీళ్ళ దర్శనం లేదు. వీళ్ళిద్దరిలోనే సంభాషణ జరుగుతోంది. ఆ సరస్వతి అమ్మవారిని లీలాదేవి అడిగింది. ఈ మాటలు బయట వాళ్ళకి వినిపించవు, వీళ్ళు బయట వాళ్ళకి కనిపించరు. అటువంటి ఒక దివ్య స్థితిలో ఉండి వాళ్ళు సంభాషణ జరుపుతున్నారు. అప్పుడు జ్ఞప్తిదేవి అంటే సరస్వతి అమ్మవారు చెప్పింది, ఇహ మాసస్త్వతిక్రాంత ఇహ దాస్యాభిమేతవ రక్షార్థం వాసగృహకే స్వపతోవహితే స్థితే. ఇలా నువ్వు సమాధిలో ఉండి ఒక నెల గడిచిపోయింది. ఇహ మాసః తు అతిక్రాంత. ఒక నెలంతా సమాధిలో ఉంది ఆమె. ఒక నెల నువ్వు సమాధిలో ఉన్నావు. నువ్వు సమాధిలో ఉండగా ఒక నెల గడిచిపోయింది. ఇదిగో ఇటు చూడు, నిన్ను ఈ శవాన్ని రక్షించడం కోసం ఈ దాసీమణుల్ని ఇక్కడ ఉంచారు. వాళ్ళ అదే పని. కానీ వీళ్ళు నిద్రలోకి జారుకున్నారు. ఇక్కడ పడుకుని కనిపిస్తున్నారు. ఒకే రోజు అరగంట అయితే నిద్రపోరు కదా, అంత ధైర్యం ఎవరు చేస్తారు? రాజుగారి శరీరాన్ని కాపాడరాని కూర్చోబెడితే అక్కడ గొరకలు పెడితే ఊరికే ఉంటారా? ఒక నెల అయింది కాబట్టి వాళ్ళకి దిక్కుతోచలేదు, పడుకున్నారు అక్కడ అని అభిప్రాయం. ఒక నెల అయింది, ఇదిగో దాసీమణులు కూడా ఇక్కడ నిద్రిస్తూ ఉన్నారు చూడు. శృణు దేహస్య కిం వృత్తం తవేహ వరవర్ణిని శరీరం తవ పక్షేణ తత్క్లిన్నం బాష్పతాం గతం. ఓ వరవర్ణిని అంటే చాలా మంచి శరీర వర్ణం, అంటే శరీరం ఆ రంగు చాలా వెలిగిపోయేలాగా ఉంది. అటువంటి శరీరం అనేది, నీ శరీరం ఏమైందో విను చెప్తాను. అది కదా నువ్వు అడగాలి అని అనుకున్నావు. అది 15 రోజులు అయిన తరువాత ఎండిపోయి ఆ శరీరం సమాధికి వెళ్ళిన తర్వాత ఆ సమాధిలో ప్రాణం ఉందో ప్రాణం పోయిందో తెలియదు. వాళ్ళకి చలనమే ఉండదు. అక్కడ మాత్రం చూసే వాళ్ళకి తెలియదు ప్రాణం ఉందా పోయిందా అని. అటువంటి స్థితికి నీ శరీరం వెళ్ళింది. ఇది ఎండిపోయి ధ్యానంలో ఎందుకని ఎండిపోయింది అంటే ప్రాణాన్ని నిరోధించటం వల్ల పెరిగిపోయిన జఠరాగ్నితో అది తపించిపోయింది. ప్రాణాన్ని నిరోధిస్తే ఆ అగ్ని ఎక్కడ పుడుతుంది? వెళ్ళి ఎక్కడికో చేరాలి కదా. శరీరంలో ఉన్న సమస్త అగ్నులు అంటే వాయువులు, ఆ వాయువే అగ్నిగా పనిచేస్తుంది. ఇవన్నీ పోయి ఒక చేటుకి కేంద్రీకృతమైతే భొగ్గని అంటుకుపోదా అది. అట్లా అయిపోయింది. జఠరాగ్ని అంతా కూడా ఆ చేరిపోయి అది తపించిపోతూ ఎండిపోయి బాష్పభావాన్ని పొందింది. ఇది నీ శరీరం అయింది. అంత సమాధి, తీవ్రమైన సమాధి చేశావు. అప్పుడు నిర్జీవం పతితం భూమౌ సంశుష్కమివ పల్లవం కాష్ఠకుడ్యోపమో జాత శవస్తు హిమశీతల. మన శరీరం నించోవాలన్నా, కూర్చోవాలన్నా, కదలాలి అన్నా, ఏ పని చేయాలన్నా కూడా లోపల ఉన్న వాయువే కారణం. ఆ వాయువు లేకపోతే ఏ ఒక్క పని మనం చేయలేం. అదే ఉత్క్షేపణ, ఆక్షేపణ, ఆకుంచన ఇవన్నీ కూడా దానివల్లే జరుగుతాయి అని శాస్త్రాలు చెప్పారు కదా. ఏ ఒక్క పని చేయాలన్నా, కదలాలన్నా, వినాలన్నా, చూడాలన్నా అన్నిటికీ వాయువే కారణం. అందువల్ల వాయుపుత్రుని పట్టుకోండి అని చెప్పారు స్వామీజీ. ఎందుకంటే పుత్రుని పట్టుకుంటే ఆయన మన మీద అనుగ్రహిస్తాడు. వాయువుని పట్టుకోలేం, గాలి ఎవరికి దొరికేది కాదు. గాలి పుత్రుడు దొరుకుతాడు, గాలి పట్టి అంటారు ఆయన, వాయుపుత్రుడు ఆయన దొరుకుతాడు.
ఆయన పట్టుకుంటే మన ప్రాణశక్తి బాగుంటుంది అని ఒక అభిప్రాయంతో హనుమాన్ భక్తి, హనుమద్ ఉపాసన అని కూడా ఆ సందర్భంలో చెప్పుకుంటూ మనం ఆ ప్రాణవాయువుని నిరోధించడం వల్ల అది ఇంకా కూర్చోలేకపోయింది ఆ శరీరం. అందులో ప్రాణవాయువు ఉంటేనే కదా అది కూర్చునేది. మన ప్రమేయం నేను కూర్చోవాలి అనుకోకపోయినా అట్లా కళ్ళు మూసుకుని ఉంటే అది నిలబెట్టి ఉంచుతుంది. మనం ఎప్పుడైతే ఆ ప్రాణవాయువు నుంచి కూడా మనస్సుని లయం చేశామో అప్పుడు అది కూర్చోలేక నించోలేక పడిపోతుంది. అలా నువ్వు ఆ ప్రాణవాయువుని సమాధిలో నిరోధించావు కాబట్టి కూర్చునే శక్తిని కూడా కోల్పోయి నీ శరీరం పడిపోయింది కింద. పతితం నిర్జీవం పతితం భూమౌ, దానిలో జీవం పోయింది. దాని నుంచి జీవాన్ని పట్టి ఉంచేది ప్రాణమా, ప్రాణమే జీవమా, ఇది చర్చ చాలా పెద్దది. ప్రాణాన్నే జీవం అని పిలవాలా, లేకపోతే జీవుడు వేరేగా ఉన్నాడా? మనం ప్రాణాలు పోయాయి అని అంటాం. మన వ్యవహారం అట్లా ఉంది. జీవుడు అంటే ప్రాణము, ప్రాణం అంటే జీవుడు అనే అభిప్రాయంలో ఉన్నాం కాబట్టి ప్రాణవాయువు అంటారు. ఆ జీవుడికి ప్రాణకి ఒక అవినాభావ సంబంధం. జీవుడే ప్రాణము, ప్రాణాలే జీవుడు అనలేం. కొంచెం చిక్కులు ఉన్నాయి. ప్రాణం పోయింది అంటే జీవుడు ఎక్కడికి పోయేవాడు కాదు, వచ్చేవాడు కాదు యోగ వాసిష్ఠ ప్రకారంగా. వాళ్ళిద్దరికీ ఒక బల్లికి తోకలాగా ప్రాణం అనుకోండి, అంతే. పడిపోయినా కొట్టుకుంటూ ఉంటుంది. అలా కొద్దిసేపు కొట్టుకునే శక్తి దీనికి ఉంది, దానికి ఉంది. కానీ తర్వాత బల్లి బాటికి వెళ్ళిపోతుంది, ఈ తోక బాటికి ఇట్లా పడి ఉంటుంది, అంతే కదా. తోక కొట్టుకుని కాసేపటికి ఆగిపోతుంది, దానిలో ఉన్న ప్రాణశక్తి పోతుంది. అలాగే ఈ జీవుడు ప్రాణంతో తోకలాగా పోయి అట్టపక్కనే ఆ ప్రాణం పోతుంది. జీవుడు ప్రయాణం మాత్రం, ప్రాణం అంటే ఏమిటి? పాంచభౌతిక శరీరాన్ని నడిపించాల్సిన కావాల్సిన ప్రాణం గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ. వాడు తర్వాత ప్రయాణం చేసి ఇంకొక దేహానికి వెళ్ళే ప్రాణం గురించి కాదు మనం ఇక్కడ మాట్లాడేది. ఈ పాంచభౌతిక శరీరంలో వ్యవహారం చేసే ప్రాణం గురించి మాట్లాడుతున్నాం. అది అతీతమైన ప్రాణం, అది సూక్ష్మ ప్రాణం, అది మనకు కనిపించేది కాదు. అది దాన్ని కూడా ప్రాణశక్తి అనే పిలుస్తారు, అది వేరే విషయం. అర్థం అవ్వాలి కాబట్టి దానికి మళ్ళీ ఇంకొక పేరు పెడితే లేనిపోని కన్ఫ్యూజన్స్ అని. ఆ జీవుడా ప్రాణమా అనే ప్రశ్న. ఆ జీవుడు వెళ్ళిపోయాడు కాబట్టి సమాధి నుంచి పట్టుకుని ఉన్నాడు. జీవశక్తి వల్ల ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ పట్టుకుని ఉన్నాయి. వీటి సంఘాతం ఊరికే చేరితే సరిపోతుందా? చేర్చేవాడు కావాలి కదా వీళ్ళని. ఒక్కొక్కడు ఒక్కొక్క మూలలో కప్పలు తడికలాగా అయిపోతుంది. వీళ్ళందరినీ చేర్చినవాడు ఆ జీవుడు. ఆ జీవుడు ఎప్పుడైతే ఆ సమాధిలో ఎక్కడికి వెళ్ళలా, మనస్సుని కూడా లయం చేసేసాడు. మనస్సు యొక్క సహకారంతో మనం ఒక యాంకర్ వేసి వాటికన్నిటికీ తగిలించి పెడతాం కదా, అట్లా ఆ మనస్సు సహకారంతో ఈ జీవుడు వాటన్నిటినీ ఒక చోట సంఘాతం చేసి కలిపి పట్టి ఉంచాడు. ఎప్పుడైతే ఆ మనస్సు పట్టి ఉంచేదే వెళ్ళిపోయిందో, లయమైపోయిందో, అప్పుడు ఇవన్నీ కూడా సహజంగా వాటి వెంట, ఆ మనస్సు వెంట వెళ్ళిపోతాయి, అంతే. అలా ఆ నిర్జీవం పతితం భూమం అంటే అర్థం అది. ఆ జీవుడు అక్కడ ఉన్న ఆ పద్మలీల మనస్సుని నిరోధించింది కాబట్టి ఇక అక్కడ ఆ జీవుడు నిలవలేకపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో అక్కడికి వెళ్ళాడు, అంతే. చూసేవాళ్ళకి మాత్రం. మళ్ళీ సంకల్ప బలంతో వెనక్కి వచ్చాడనుకోండి, లేస్తాడు. ఏం జరిగిందో ఆయనకి మాత్రమే తెలుసు, తక్కిన వాళ్ళకి ఎవరికి తెలియదు. ఏమిటో ఇన్ని రోజులు పడి ఉన్నాను, ఎక్కడికి వెళ్ళామంటే ఏమో చెప్తే మనకు అర్థం కాదో, లేదా ఆయన చెప్పడం, మొత్తానికి అది మనం చెప్పలేం. అలా కొన్ని రోజులు నువ్వు అలా ఉండటం వల్ల, ప్రాణశక్తినే నిరోధించడం వల్ల ఆ శరీరము కింద పడిపోయి ఒక బాష్పభావాన్ని పొంది జీవం లేకుండా ఎండుటాకులాగా నేల మీద పడిపోయింది. కాష్ఠ కుడ్యోపమోజాత శవస్తు హిమశీతల, బిగుసుకుపోయింది అంటారు కదా. అందుకని ఈ లోగల మనం చేసే కర్మలన్నీ కూడా చేసేసేయాలి అని, అంటే దాన్ని ఎలా మనం సంస్కారం చేయాలి అనుకుంటున్నామో దాన్ని బట్టి, ఆ సంప్రదాయాన్ని బట్టి అది ఐస్ గడ్డలాగా అయిపోయే ముందే దాన్ని మనకు కావాల్సినట్టుగా మనం వంచుకోవటం, మలుచుకోవటం చేయాలి. లేకపోతే తర్వాత మన మాట వినదు అది. ఎందుకంటే లోపల ఉన్న రక్తమే గడ్డగట్టిపోయింది కదా, ఇక ఆ శరీరం మన మాట వినదు. అలా కాష్ఠకుడ్యోపమోజాత, ఒక కొయ్యబారిన కర్రలాగా అయిపోయింది, కొయ్యబారిపోయింది అది. ఒక హిమశీతల, మంచుగడ్డలాగా తయారైపోయింది అది, మంచులాగా చల్లబడిపోయింది. తతో మంత్రిభిరాగత్య మృతైవేయమితి స్వయం క్లేదాలోకాద్వినిర్ణీయ భూయో నిష్కాసితం గృహాత్. తర్వాత మంత్రులు వచ్చారు. ఏమిటిది, ఏదో జరిగినట్టుగా ఉందే, ఇన్ని రోజులైనా ఉలుకు పలుకు లేకుండా ఉంది, ఎంత బాధ ఉన్నా రోజులోనో 2 రోజులకో లేవాలి, అలా కూడా లేవలేదు, నెల అయింది అయినా కదలిక లేకుండా ఉంది అని మంత్రులు వచ్చారు. అప్పుడు వచ్చి చూసి ఈమె మరణించింది అని తీర్మానం చేశారు. ఈమె శరీరంలో ప్రాణం లేదు, జీవం లేదు అని తీర్మానం చేశారు. అనే ఒక గట్టి నిశ్చయం చేసుకుని బయటకు ఆ శరీరాన్ని తీసుకుని వెళ్ళారు. ఈ పద్మరాజు గారిని పడుకోబెట్టినట్టుగా ఆ శరీరాన్ని పడుకోబెట్టలా, అది అలా జరిగిపోయింది అంతే.
క్లేదాలోకాద్ వినిర్ణీయ భూయో నిష్కాసితం గృహాత్ బహూనాత్ర కిముక్తేన నీత్వా చందనదారుభి చితౌ సంక్షిప్య సఘృతం సహసా భస్మసాత్కృతం. ఇంకేం చెప్పేది తర్వాత? వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అంటే ఏం చెప్పేది? తీసుకెళ్ళి ఆ గంధపు చెక్కలతో ఆ శరీరాన్ని ఆ చితిలో పెట్టి దాన్ని ఆ శరీరాన్ని దహన సంస్కారంతో కాల్చివేశారు. ఆ శరీరం భస్మం అయిపోయింది. శరీరం లేదు ఇక్కడ. పద్మలీల శరీరం భస్మం అయిపోయింది. ఇప్పుడు ఉన్నది ఒకటే శరీరం, ఒకటే లీల. ఇప్పటివరకు రెండు అనుకున్నాం, ఇప్పుడు ఒకటే లీల. మన ప్రకారంగా శరీర దృష్ట్యా చూస్తే అక్కడ ఇంకొక శరీరం లేదు. ఏం జరుగుతుంది తర్వాత అని చెప్తారు. దాన్ని భస్మం అయిపోయింది. దాన్ని గంధంతోనూ నేతితోనూ దహనం చేసేశారు. ఆ శరీరం భస్మం అయిపోయింది. ఇక్కడ వ్యాఖ్యానంలో ఒక విషయం చెప్పారు, దాన్ని మనం చెప్పుకోవాలి. పూర్వం లీలకు తనదైన అజ్ఞానంతో కల్పించబడిన అనుభవానికి వచ్చిన దేహము తత్వజ్ఞానంతో పోయింది అని చెప్పినప్పటికీ ప్రారబ్ధాన్ని అనుభవించేందుకై సూక్ష్మ శరీరం వచ్చింది అని చెప్పారు. తనకి ఎందుకు సూక్ష్మ శరీరం వచ్చింది అంటే ప్రారబ్ధాన్ని అనుభవించాలి కాబట్టి. వెళ్ళిపోయాడు, అన్ని కర్మలు తీరిపోయాయనేమీ లేదు. వీడు ఈ కర్మలు తీరేంత వరకు శరీరాలు ధరిస్తూనే ఉంటాడు, ప్రారబ్ధ కర్మ అనుభవించేంత వరకు. ఏ కర్మలు ఏ పాపాలు చేశామో ఎవరికి తెలుసు? ఈ జన్మని మాత్రమే చూస్తున్నాం. ఎన్నెన్ని పాపాలు ఎన్నెన్ని కర్మలు చేసి ఈ జన్మకు వచ్చామో భగవంతుడికే తెలియాలి. ఎందుకంటే మనకైతే గుర్తులేదు. ఎవరికి వాళ్ళు నేను చాలా సత్పురుషుని అని అనుకుంటారు. ఏం సత్పురుషత్వం ఉందో వీళ్ళలో భగవంతుడికి తెలియాలి. ఏదో జన్మ వచ్చింది, మొత్తానికి మనుష్య జన్మ వచ్చింది. ఉభాభ్యాం మనుష్యలోక అన్నట్టుగా పాపపుణ్యాలు రెండిటి వల్ల మొత్తానికి మనకి మనుష్య జన్మ అయితే వచ్చింది. అంతవరకు భగవంతుడికి సద్గురువుకి కృతజ్ఞతలు. ఈ మనుష్య జన్మనిచ్చావు కదా, దీనిలో త్వరగా మనం ఉద్ధరింపబడవచ్చు, అటువంటి శక్తి ఉన్న జన్మ ఇది. మొత్తానికి మనుష్య జన్మ అయితే ఇచ్చావు. ఇది ఎలాగైనా ఉండని, రోగాలతో ఉండి రుజినాలతో ఉండి ఏమైనా ఉండి మొత్తానికి మనుష్య జన్మ అయితే వచ్చింది. దీన్ని మనం సార్థకం చేసుకోవాలి. చాలా సులభం, తేలిక. జ్ఞానం ఉంటుంది, బుద్ధి ఉంటుంది, పశుపక్షాదుల కన్నా ఎక్కువగా ఆలోచించే శక్తి ఉంటుంది మనిషికి. దాన్ని వ్యర్థం చేసుకోకూడదు మనం అని ఆలోచన చేయాలి. ఎన్నెన్నో కర్మలతో వచ్చిన శరీరం ఇది. అందువల్ల తను ఆ పాంచభౌతిక శరీరాన్ని విడిచిన ఆ ప్రారబ్ధ కర్మని అనుభవించవలసి ఉంది కాబట్టి సూక్ష్మ శరీరం వచ్చింది తనకి అని తన విషయంలో చెప్పుకున్నాం. అది ఎవరి విషయం? లీలాదేవి విషయంలో. ఇప్పుడు ఇతరుల అజ్ఞానంతో, అంటే చూసేవారి అజ్ఞానంతో కల్పించబడి ఇతరుల చేత చూడబడుతూ ఉన్న శరీరం గురించి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. దీనిలో ఇప్పటివరకు మనం చెప్పుకున్న విషయం ఏమిటి అంటే, తాను సూక్ష్మ శరీరంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఆ స్థూల దేహాన్ని చూసి ఇది లీలాదేవి శరీరం అని వాళ్ళు అనుకుంటారు. తనకి దీనికి ఏమీ సంబంధం లేదు. తను బయటపడిపోయింది. ఇప్పుడు తానే తన శరీరాన్ని చూస్తోంది. నాది కాదు అనుకుని చూస్తోంది. ఏదో ఒక వస్తువుని చూసినట్టుగా చూస్తోంది. అసలు ఆ భ్రమ కూడా లేదు తనకి. ఆ సమాధి వల్ల, ఆ ధ్యానం వల్ల ఆ స్థితి వచ్చింది. కానీ చూసేవారికైతే ఇది లీలాదేవి శరీరం. అది వాళ్ళ సంస్కారం. వాళ్ళు అట్లా అనుకుంటూ ఉన్నారు. అందువల్ల వాళ్ళు దానికి సంస్కారం చేశారు. ఆ శరీరాన్ని గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. తతో రాజ్ఞీ మృతేత్యుచ్చై కృత్వా రోదనమాకులం పరివారస్తవాశేషం కృతవాన్ ఔర్ధ్వదైహికం. తర్వాత ఏం జరుగుతుంది? సంస్కారం అయిన తర్వాత అన్ని చోట్ల ఏం జరుగుతుందో నీ విషయంలో కూడా అదే జరిగింది. నీకు సేవలు చేసేవారు ఈ రాణి మరణించింది అని ఆందోళన చెందుతూ రోదిస్తూ పారలౌకిక క్రియలను చేశారు. అంటే పరలోకానికి సంబంధించిన క్రియలు. పరలోకానికి, ఎవరి పరలోకానికి అంటే ఆ మృతజీవుడి పరలోకానికి, చేసేవారి పరలోకానికి కూడా. పారలౌకిక క్రియ చేస్తే తీసుకున్న ఆ జీవుడికి ఉపయోగం, చేసిన వీరికి ఈ జీవులకి కూడా ఉపయోగం. ఎందుకంటే ఆ కర్మ చేశావు కాబట్టి, ఒకటి ఉద్ధారానికి నువ్వు హేతువు కారణమయ్యావు కాబట్టి నీకు సద్గతి వస్తుంది. అందుకనే కేవలం పితృకర్మలు చేసి ముక్తిని పొందిన వాళ్ళ గురించి కూడా పురాణాలు చెప్తాయి. కేవలం పితృకర్మ, వాళ్ళు ఏమీ చేయలేదు. ఇంకా ఆ పితృకర్మలో భక్తి ఉంటే చాలు. శ్రాద్ధం అని పేరు. అంత శ్రద్ధగా చేయాలి పితృకర్మ అంటే. అంటే వాళ్ళకి మనం రుణపడి ఉంటాం. వాళ్ళని గుర్తు చేసుకుని పుష్కరాలకి వెళ్ళినప్పుడు లేదా తీర్థస్థానానికి వెళ్ళినప్పుడు పేర్లు రాసుకుని, ఒక బాణాకారంలో పేర్లు రాస్తారంటే ముందు ఎవరిని స్మరించాలి, తర్వాత ఎవరిని స్మరించాలి అని మొత్తం అందరి పేర్లు రాసుకుని, ఫ్రెండ్స్ పేర్లు, మిత్రుల పేర్లు కూడా రాసుకుని, ఏదో పక్కింటి వాళ్ళ పేర్లు, తెలిసిన వాళ్ళ పేర్లు కూడా బతికిన వాళ్ళు కాదు, పోయిన వాళ్ళు, మళ్ళీ బతికిన వాళ్ళది రాసుకుని, బతికిన వాళ్ళ గురించి ప్రార్థన చేయటం అంతే. వాళ్ళకి మళ్ళీ
పిండ ప్రదానం తర్పణం అంటే అది కోపంతో చేసామని లెక్క. అలా చేయదు ఆ పని. మిత్రుల స్నానం చేస్తున్నప్పుడు తీర్థస్నానంలో మిత్రుల్ని అందరినీ కూడా గుర్తు చేసుకుని, ఎవరో ఎప్పుడో ఒకసారి మనం చూసాం, అయ్యో పాపం వాళ్ళు ఇలా ఏదో ప్రమాదాల్లో పోయారనో ఏదో, వాళ్ళ గురించి కూడా మనం ప్రార్థన చేస్తూ, ఎవరు చేసేవాళ్ళు లేరు, అనాథలు, అనాథ శవ సంస్కారం, వాళ్ళని కూడా గుర్తు చేసుకుని వారి గురించి కూడా ప్రార్థన చేస్తే ఆ జీవుడి ప్రయాణానికి నేను చేయటం వల్లే వెళ్ళాడా అంటే దానికి సమాధానం లేదు. మొండి ప్రశ్న అది. అలా కాదు, మన కర్తవ్యం, మన డ్యూటీ మనం చేయాలంతే. ఒక నమ్మకంతో, ఏదో నేను ఇచ్చిన తర్పణాలతో వాడికి ముక్తి వచ్చింది అనే ఒక నమ్మకంతో చేయాలి. మనం పితృకర్మని శ్రద్ధగా చేస్తే ఆ కర్మ చిత్తశుద్ధిని కలిగించి ముక్తిని ఇస్తుంది. దాన్ని మరిచిపోయి ఇతర క్రియలు ఏవి చేసినా కూడా ఫలం రాదు. ఎన్నోసార్లు ఒత్తి మనం చెప్పుకున్నాం ఈ విషయాన్ని. అంత ప్రధానమైంది పితృకర్మ అనేది, అంత ముఖ్యమైనది. దాన్ని ఎప్పటికీ మరొకడు శ్రాద్ధం అని పేరు. శ్రాద్ధం ఎందుకంటే శ్రద్ధగా చేసేది. అరే దేవకర్మకి ఆ పేరు లేదు. శ్రద్ధయా హుతం దత్తం పట్టి చెప్పాడు కదా ఆయన, శ్రద్ధతో చేయాలి. ఆ శ్రద్ధతో చేసే కర్మల్లో మొదటిది ఇది, ఏది పితృకర్మ. అందువల్ల దాన్ని ఎప్పటికీ మరవకూడదు. అలా తరువాత నీకు ఆ పారలౌకిక క్రియల్ని చేశారు. పరలోకం అంటే మనం చెప్పుకున్నాం ఆ సందర్భంలో. ఎవరికి పరలోకం అంటే వారికి పరలోకం, మనకి పరలోకం. అంటే మనకి వెంటనే పరలోకం వస్తుందని కాదు, అయ్యో చేసేసాం మనం వాళ్ళ వెంట పడిపోతా. మనం అయిన తరువాత, శరీరాన్ని చాలించిన తర్వాత మనకి పరలోక సిద్ధి అవుతుంది. ఆ నమ్మకంతో మనం చేయాలి. దానివల్ల చాలా ఫలాలు ఉంటాయి. పితృకర్మ జరిగే ఇల్లు చాలా బాగుంటుంది. దరిద్రాన్ని అనుభవించదు పితృకర్మ జరిగే ఇల్లు. అక్కడ దారిద్ర్యం అనేది ఉండదు. లక్ష్మీదేవి రావడానికి భయపడుతుందిట. అదేదో దరిద్ర లక్ష్మి. ఎందుకు? లక్ష్మిలో ఇద్దరున్నారు, జ్యేష్ఠ లక్ష్మి అని, శ్రీలక్ష్మి అని. ఆ జ్యేష్ఠలక్ష్మి వస్తే కష్టం, ఆమెనే దరిద్ర లక్ష్మి అంటారు. ఆమె రావడానికి భయపడుతుందిట. ఎందుకు భయపడుతుంది అంటే, అమ్మో వీళ్ళింట్లో పితృకర్మ జరుగుతోంది, వీళ్ళకి పితృదేవతల ఆశీస్సులు ఉన్నాయి అని అనుకుంటుందిట. అందుకనే పితృకర్మ అనేది చాలా ప్రధానమైనది. కళకళలాడుతూ ఉంటుంది. ఏదో వీళ్ళకి ఉన్నట్టుండి కుచేలుడికి వచ్చినట్టుగా బంగ్లాలు వస్తాయని కాదు అభిప్రాయం. ఉన్న దాంట్లో తృప్తిగా ఆనందంగా ఉంటారు. దారిద్ర్యాన్ని అయితే వీళ్ళు అనుభవించరు అని స్పష్టంగా చెప్పారు. అందువల్ల చేయండి, శ్రద్ధగా చేయండి. పితృకర్మ చాలా అవసరమైంది. సరస్వతీదేవి యొక్క సంకల్పంతోనో పద్ముడి అదృష్టవశంతోనో అతడి శరీరంలో వికారాలు కలగలేదు. మరి ఈమె శరీరం ఏమో ఇట్లా వాసన వచ్చింది, మా చల్లగా అయిపోయింది, ఇవన్నీ చెప్పారు. పద్ముడి శరీరానికి కూడా అంతే, ఇంకా కొన్ని ఒక 2-3 రోజులు ఎక్కువ అయ్యాయి కదా. మరి ఆయన శరీరం ఏం కాలేదే అంటే అది పద్ముడి సంకల్పము లేదా అది ఈశ్వర అనుగ్రహము, ఎవరికి తెలుసది. మొత్తానికి ఆ శరీరంలో అయితే వికారాలు రాలేదు అని వ్యాఖ్యానంలో చెప్పారు. ఇదానీం త్వామిహాలోక్య సశరీరాముపాగతాం పరలోకాదాగతేతి మహచ్చిత్రం భవిష్యతి. ఇప్పటి వరకు ఆ శరీరం కథని చెప్పాను, కానీ నువ్వు ఉన్నావు, సూక్ష్మంగా ఉన్నావు, సూక్ష్మ శరీరంతో ఉన్నావు. ఇప్పుడు కనుక నిన్ను వాళ్ళు చూస్తే, ఈ సూక్ష్మ శరీరంతో నువ్వు నేను అనుకుని వాళ్ళకి కనిపించాలి అని అనుకుంటే మనం వాళ్ళకి కనిపిస్తాం. మనం వాళ్ళకి ఏమైనా కనిపిస్తే వాళ్ళు ఏమనుకుంటారు? పరలోకం నుండి వచ్చారు వీళ్ళు అని అనుకుంటారు. మా రాణిగారే మళ్ళీ పుట్టి వచ్చారు అని అనుకోరు. ఆ అభిప్రాయం ఎవరికి లేదు. ఎందుకని అంటే అలా అనుభవం లేదు మనకి. పుట్టడం అంటే గర్భావాసం చేయాలి, తర్వాత వాళ్ళకి ఏదో డెలివరీ అయింది అంటారు, సిజేరియన్ నార్మల్ ఏదో మొత్తానికి అయిన తర్వాత వీళ్ళు ఇట్లా పెరగాలి, పెరిగింత వయస్సు అవ్వాలి, ఆ వయస్సు అయ్యి పెరుగుతున్న వాళ్ళని మనం చూడాలి, అప్పుడే వాళ్ళు పుట్టారు పెరిగారు అని. ఉన్నట్టుండి అట్లా దిగి వచ్చిన వాళ్ళని ఏమంటారు? ఏదో పరలోకం నుంచి వచ్చారంటారు. శవాన్ని కూడా మనం కాల్ చేసాము, సంస్కారం కూడా అయిపోయింది, వాళ్ళు వస్తే ఎవరు నమ్ముతారు? అందుకనే వాళ్ళు పరలోకం నుంచి వచ్చిన దేవతలు అనుకుని నిన్ను చూసి ఆశ్చర్యపోతారంతే. వాళ్ళు ఏమి నమ్మరు, మళ్ళీ వచ్చింది మన రాణిగారే వచ్చింది అనేమి నమ్మరు, నీతో మాట్లాడరు, ఆశ్చర్యంగా చూస్తారంతే. ఇది జరిగేది, ఇది సంస్కారం, మనలో ఉన్న సంస్కారం. అట్లా వాసన బలంగా వచ్చింది. మనం ఇలా జరిగిన సృష్టినే చూసి నమ్ముతాము. అందుకనే ఆయన ప్రత్యక్షం కాడు భగవంతుడు. ఈ రూపంతో ప్రత్యక్షం అయితే మనం నమ్మం. ఉన్నట్టుండి ఎలా వచ్చాడండి ఈయన, భయపడతాం, పారిపోతాం. అందువల్ల ఆయన మనస్సుకే గోచరుడు. ఎప్పుడూ ఏదో భక్తి బాగా నిండుగా వచ్చినప్పుడు, లేకపోతే కంటికి కనిపించేవాడు కాదు ఆయన. కానీ సూక్ష్మం ఇవ అతి దూరం, అతి దూరం ఇవ చాలా దూరంగా ఉన్నాడు, కానీ సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నాడు. అంటే ఎక్కడ ఉన్నాడు? నీ మనస్సులోనే ఉన్నాడు. ఆయన్ని అక్కడే నువ్వు దర్శనం చేయాలి. అదే భాగవతంలో చెప్తున్నారు స్వామిజీ వారు కూడా. త్వంతు తేన శరీరేణ సత్య సంకల్పతస్సుతే దృశ్యసే స్వవదాతేన చిత్రం తత్ర తవోపరి. ఓ పుత్రి,
ఓ కూతురా, ఇప్పుడు నువ్వు ఆతివాహిక దేహంలో ఉండటం వల్ల, అంటే సూక్ష్మ శరీరంలో ఉండటం వల్ల వారికి నువ్వు కనిపించటం లేదు. ఎందుకంటే నువ్వు అనుకోలేదు కాబట్టి వారికి నీ దర్శనం కావటం లేదు. సత్య సంకల్ప ప్రభావంతో నువ్వు వారికి కనిపించినప్పుడు, నువ్వు అనుకో నేను కనిపించాలి వాళ్ళకి, అదే సత్య సంకల్పం. దాని ప్రభావంతో నువ్వు వాళ్ళకి కనిపించినప్పుడు స్వచ్ఛమైన నీ సూక్ష్మదేహాన్ని, ఇది దివ్య దేహం, ఈ దివ్య దేహాన్ని చూసి వారు ఆశ్చర్యపోతారంతే, ఇంతకన్నా ఏమీ చేయలేరు. ఎందుకంటే అతి స్వచ్ఛమైన ఈ సూక్ష్మ శరీరం, ఈ దివ్య దేహం మనుష్య మాత్రులు చూడలేరు, వారికి కనిపించేది కాదు. ఇది దివ్య దేహం. ఇది భక్తితోనో యోగంతోనో జ్ఞానంతోనో కనిపించేది తప్ప సామాన్యమైన కళ్ళకి కనిపించే ఒక రూపం కాదు ఇది. అయినా నువ్వు కనిపిస్తే వారు ఆశ్చర్యపోతారు, ఎట్లా కనిపించింది అని. ఏదో వెళ్తున్నప్పుడు కొండల్లో ఒక రూపం కనిపించింది అనుకోండి, ఏదో ఆంజనేయ స్వామి ఆశ్చర్యంగా చూస్తామే, అలా మళ్ళీ సాధారణంగా అయిపోతాం. అదేవిధంగా నేను ఆశ్చర్యంగా చూస్తారంతే. యద్వాసనాత్వమభవు దేహం ప్రతి తదేవతే రూపమభ్యుదితం బాలే తేన ప్రాక్ సదృశం తవ. భావ ప్రాధాన్యం, నువ్వు ఎలా భావన చేస్తావో అలా అవుతావు. అందువల్ల నీ భావశుద్ధిని నువ్వు చేసుకో అని చెప్పడం చాలా ముఖ్యం ఆధ్యాత్మికంలో. దాన్నే ఇక్కడ గుర్తు చేస్తున్నారు. మరి ఈ దివ్య దేహం పూర్వదేహంలాగా అలాగే అచ్చుగుద్దినట్టు అంటారే, అలా అచ్చుగుద్దినట్టుగా రూపలావణ్యాలన్నీ ఒకే విధంగా ఉన్నాయి కదా. దీనికి కారణం ఏమిటి అంటే అందుకు కారణం చెప్తున్నారు. ఏమిటి కారణం? అలాగే ఉందే, వేరే విధంగా ఉండొచ్చు కదా అంటే కారణం చెప్తున్నారు. ఓ అమ్మాయి, నీ పూర్వ శరీరమందు నీకు ఉన్న అనురాగాన్ని అనుసరించి, కొద్దిగా నీకు ఆ శరీరంలో ఏదో అనురాగం ఉంది, ఇది నా శరీరం పూర్వం ఇట్లా ఉండింది అని ఒక అనురాగం ఉంది కాబట్టి దాన్ని అనుసరించి ఇప్పటి శరీరానికి కూడా అటువంటివే అయిన రూపలావణ్యాలు వచ్చాయి. నువ్వు అప్పుడు అట్లా భావన చేశావు, నీ భావన అంత గట్టిగా దృఢంగా ఉంది కనుక నీకు ఇప్పుడు అదే అటువంటి శరీరమే వచ్చింది అని దానికి కారణం కూడా చెప్పారు. స్వవాసనానుసారేణ సర్వ సర్వం హి పశ్యతి దృష్టాంతోత్రావి సంవాది బాలవేతాల దర్శనం. స్వవాసనానుసారేణ, మనం ఎందుకు ఈ ప్రపంచాన్ని ఇలా చూస్తాం, మనకెందుకు ఈ ప్రపంచం ఇలా కనిపిస్తుంది అంటే మన వాసనని బట్టి, మన వాసనకి అనుగుణంగా. ఆ గరుడ పక్షికి ఎంతో దూరం నుంచి ఎంతో దూరంలో ఉన్న వస్తువులు కూడా చాలా దగ్గరగా ఉన్నట్టుగా చాలా సులభంగా స్పష్టంగా కనిపిస్తాయట. మనకి మాత్రం అలా కనిపించవు. మనకి హాస్పిటల్లో వెళ్ళి టెస్ట్ చేస్తే ఆ అక్షరాలు కనిపించడమే అమ్మో గగనం అయిపోతుంది. ఇంకా పైనుంచి కిలోమీటర్ దూరం నుంచి చూస్తాయట గరుడ పక్షులు. ఎట్లా సాధ్యం ఇది? దానికి కన్నే, మనది కన్నే, దానికి పనిచేసే సిస్టమ్ ఒకటే, మనలో పనిచేసేది ఒకటే. దానికి ఎందుకలా, మనకెందుకు ఇలా అంటే ఇది వాసన. ఇది ఆ గరుడ పక్షి అనుకుంది ఇది నా వాసన, నేను ఇట్లా చూడాలి అని. అందుకనే ఆ పక్షి జాతిలో అట్లా వచ్చింది, అది దూరంగా చూసే శక్తి దానిలో వచ్చింది. మనుష్యుడికి ఇదే ఇంతే వాసన. అదే వీడు అభ్యాసం చేసి చేసి చేస్తే ఎప్పుడో కొన్ని అట్లా తరతరాలు మారి 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 వీడికి దీర్ఘదర్శనం చేసే శక్తి వస్తుంది. అది మన డిఎన్ఏలో రావాలి. అది వచ్చినప్పుడు అది వాసన, అది సంస్కారం. అది ఎవరి శక్తి, అది ఎవరి వాసన అంటే ఆ జీవుడి యొక్క వాసన. అది ఆ జీవ వాసనను బట్టి ఆ శక్తి వస్తుంది. లేదా మనమే అభ్యాసం చేసి సాధన చేస్తే మనకే నిదానంగా ఆ శక్తి వస్తుంది. కానీ ఒకే జన్మలో అంత వాసన దృఢపడటం, బలపడటం కష్టం. అలా వాసనని బట్టి అందరూ కూడా తమ తమ వాసనలను అనుసరించి వాటికి తగిన వస్తువులనే చూస్తూ ఉన్నారు. వారి వారికి వాసనని బట్టి వారు వారు ఎలా చూడగలరో అలా చూస్తున్నారు. మనకి ఇలా కనిపించేందుకు కారణం ఏమిటి అంటే అది మన వాసన. వాసన లేకపోయినా వాసన అంటాం. భయంకరమైన వాసన ఉన్నా కూడా యోగి అక్కడే కూర్చుని ఉంటాడు. ఏమిటిది? ఇది వాసన. ఇది ఎందుకు ఇలా అయింది అంటే ఇదే వాళ్ళ వాసన. మనం అదే అభ్యాసం చేయలేదు. యోగికి అసలు వాసనే లేదు అనే అభ్యాసం ఆయన చేశాడు కాబట్టి ఆయనకి అన్నీ ఒకటే. మనకి చిన్న వాసన వచ్చినా అయ్యో పోపు పెడుతున్నారా, పోపు వాసన కూడా భరించలేం మనం. చెడ్డ వాసన తర్వాత ఇది మన వాసన. మన వాసన ఇట్లా ఉంది, యోగి వాసన అట్లా ఉంది. నీ వాసన నువ్వు మార్చుకుంటే అన్ని వాసనలు నీకు వాసన లేకుండానే కనిపిస్తాయి. ఇక్కడ స్వవాసనానుసారేణ సర్వ సర్వం హి పశ్యతి. వాడి వాడి వాసనని బట్టి వాళ్ళు అంతా అన్నిటినీ చూస్తూ ఉన్నారు. ఇది మనకు కనిపించేందుకు కారణం ఏమిటి అంటే మన వాసన, ఆ జీవ వాసన. దృష్టాంత అత్ర అవిసంబాది. తెలియని ఆ బాలుడు, అజ్ఞాని అయిన పిల్లవాడు
బాల వేతాల దర్శనం. ఆ భూతాన్ని బేతాళుని చూశాను అని పిల్లవాడు చెప్పినట్టుగా అక్కడ లేకపోయినా కూడా చూశాను అని భయపడతాడు. చీకట్లో పోయి అక్కడ ఎవరో ఉన్నారు. అది వాడి వాసన. ఆ వాసనను బట్టి వాడు అట్లా భయపడుతున్నాడు. ఇది మన వాసన. మనం కూడా చిన్నప్పుడు అలాగే భయపడ్డాం. టార్చులు వేసి చూసి ఆ మూలలో ఎవరు లేరు అని తీర్మానం చేసుకున్నాం. మనకు భయం పోయింది. వాడు ఇంకా అలాగే కొన్ని రోజులకు వాసనను పోగొట్టుకుంటాడు. అప్పుడు వాడికి కూడా భయం పోతుంది. ఇదే జరిగేది చిన్న వయసులో, అంతే కదా. మా పిల్లలు చూసి అక్కడ ఎవరో ఉన్నారు, బాత్రూమ్కి వెళ్ళాలంటే కూడా రావాలి నాతో పాటు ఎవరైనా. చిన్నప్పుడు పిలిచాం కదా మనం కూడా భయపడి. కానీ పెద్దవాళ్ళు అట్లా పిలిస్తే ఎవరు పోరు, తిడతారు కూడా. ఇంత వయసు వచ్చింది నీకు, నేను బాత్రూమ్కి రావాలని నీతో పాటుగా అంటారు. అవునా కదా. ఇది వాసన. ఇదే మనం చూస్తున్నాం. ఇదే ఉదాహరణ. బాల వేతాల దర్శనం. వాడు ఆ భేతాళాన్ని చూశాను అని భయపడుతున్నాడు. ఏమిటి చూశాడా? నిజంగా ఉంటే కదా చూసేది. లేని దాన్ని ఎట్లా చూశాడు? వాసనతో చూశాడు, అంతే. భయంతో చూశాడు. ఆ భయం అనేది వాసనలో వచ్చింది. వాసన పోవటం వల్ల, అజ్ఞానం పోవటం వల్ల భయం పోతుంది అని కూడా ఇక్కడ చెప్పినట్టుగా అయింది. అదే సరి అయిన ఉదాహరణ దేనికి అని తెలిపారు. ఆతివాహిక దేహాసి సంపన్నా సిద్ధసుందరి విస్మృతస్త్వేవ దేహోసౌ ప్రాక్తన అనపవాసన. ఆ దేహ వాసన ఉంటే రాజుగారిలాగా ఆ దేహాన్నే పొందాలి కదా. ఇది ప్రశ్న. అలా నేను నా పూర్వదేహాన్ని ఎందుకు పొందలేదు, నా పూర్వదేహం నాకు ఎందుకు రాలేదు, ఎందుకు ఇలా జరిగింది అని మనస్సులో ప్రశ్న ఉందేమో లీలాదేవికి. దాన్ని తెలుసుకుని సరస్వతి అమ్మవారు చెప్తోంది, అమ్మా నీకు ఇప్పుడు ఈ సూక్ష్మదేహం లభించింది, నువ్వు సిద్ధిని పొందావు, సంపూర్ణ సిద్ధి నీకు కలిగింది. అందువల్ల మానసిక శరీరం, సూక్ష్మ శరీరం నీకు వచ్చింది. నువ్వు తత్వజ్ఞానవతి అయ్యావు. నీకు అజ్ఞానం అంతా కూడా పూర్తిగా తొలగిపోయింది. ప్రాక్తన అంటే పూర్వ వాసనలతో కూడిన శరీరాన్ని నువ్వు మరిచిపోయావు. కొద్దిగా ఆ వాసనలతో నా శరీరం అనే ఒక అనురాగం ఉంది కాబట్టి అటువంటి రూపలావణ్యాలు వచ్చాయి. ఈ శరీరం కూడా అలాగే కనిపిస్తోంది. కానీ ఆ శరీరాన్ని పూర్తిగా మరిచిపోయావు. కానీ కొద్దిగానే వాసనలు మిగిలి ఉన్నాయి. అందువల్ల పూర్వదేహం లాంటి రూపలావణ్యాలే వచ్చాయి. లేదా ఆ శరీరమే అనే వ్యామోహం ఉంటే పోయి ఆ శరీరంలోనే చేరేదానివి. ఆ శరీరమే నీకు వచ్చేది. కానీ ఆ శరీరం ఇక్కడ లేదు. ఎక్కడికి పోయి చేరుతావు? దాన్ని తీసుకెళ్ళి దహనం చేసేసారు, సంస్కారం అయిపోయింది. ఇది హిందీలో భటక్నా అంటారే, భటక్నా హోతా హై అభి. వీడు దాని మీద విపరీతమైన వ్యామోహం పెట్టుకుని దాన్ని సంస్కారం చేసినా కూడా ఎటు పోవాలో దిక్కుతోచని స్థితిలో ఉంటాడు జీవుడు. మన ఇల్లు అనుకుని కొంతమందికి పిచ్చి పడుతుంది. ఆ ఇంట్లో ఉన్నారు ఒక 40 ఏళ్ళ నుంచి. ఓనర్ వచ్చాడు, ఇంకా మీరు చాలండి బయటికి పోవాలండి. ఆ రోడ్లోనే తిరుగుతూ ఉంటారు. ఇదే నా ఇల్లు చాలామందికి జరిగింది ఇట్లా కూడా. ఒక వ్యామోహం. కొంతమంది అయితే ఆ ఇంటి ముందే కూర్చుని ఆ ఇల్లే చూస్తూ ఓనర్ రానివ్వడు. ఎందుకంటే ఓనర్ది ఇల్లు అది. దాని మీద వ్యామోహం పెట్టుకుని అది మంది కాకుండా పోయింది ఇప్పుడు. అలాగే ఆ శరీరానికి సంస్కారం అయిపోయింది. ఎక్కడ చేరుతాడు వీడు? వేరే శరీరాన్ని చూసుకోవాలి. అయిపోయింది. ఒక జాబ్ పోయింది, ఇంకొక జాబ్ చూసుకోవాలంతే. ఆ కంపెనీ చుట్టే తిరుగుతూ ఉంటే వాచ్మ్యాన్ పెట్టి తన్నిస్తారు కదా. ఎందుకో వీడు ఇక్కడెక్కడ తిరుగుతున్నాడు, డౌట్ వచ్చి వీడి మీద. అలా చేయకూడదు, పొరపాటుది. అది శరీర వ్యామోహంతో వచ్చే అనర్థం. అందువల్ల అది పనికిరాదు అని చెప్తారు. దీని మీదే పెట్టుకుని మనం ప్రయాణాన్ని అడ్డగించుకుంటున్నాం. మన ప్రయాణం మనమే ఆపేసుకుంటున్నాం. ఎందుకంటే తప్పదు. ఇది ఎవరూ మార్చలేనిది. ఒక జనన మరణాలు అని వీడికి వచ్చిన తర్వాత వీడు మళ్ళీ వెళ్ళాలి. లేదా ముక్తుడైతే ఇంకా చింత లేదు. మంచి శరీరాన్ని ఏదో మొత్తానికి వీడి తర్వాత అయితే ప్రయాణం కొనసాగించాలి. ఒక స్టాప్లో దిగాడు, ఇంకొక స్టాప్కి వెళ్ళటానికో ఇంటికి వెళ్ళటానికో మొత్తానికి ప్రయత్నం చేయాలి. రైల్వే స్టేషన్లోనే, బస్ స్టాప్లోనే ఉంటే ఎట్లా? ఆ గతి అయిపోతుంది. అందుకనే శరీరాన్ని ఆత్మగా భ్రమించకూడదు అని ఇది మన ప్రయాణమే. అది శరీరం లేదు, శరీరం వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు జ్ఞానిగా ఉన్నావు కాబట్టి నీకు చింత లేదా? నా శరీరం ఇది, నేను పోవాలి, నీకు చింత లేదు. ఇక ముక్తియే నీకు. కానీ ఇది లేకపోయి ఉంటే ఎంత అవస్థ అయిపోయేది చూడండి, శరీరం లేక అక్కడ. అందువల్ల జీవించి ఉన్నప్పుడే జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఏమవుతుంది అంటే మన తరువాతి ప్రయాణం అడ్డగించబడుతుంది. ఆ పని మనం చేసుకోకూడదు. మన ప్రయాణాన్ని మనమే ఆపుకోకూడదు. అది మన ప్రయాణమే. ఇదే సద్గురువులు మనకి చెప్పేది. అదే అక్కడ సూక్ష్మంగా ఆవిడ చెప్పింది. దాన్ని మర్చిపోయావు, సంతోషం. ఆ దేహం మీద నీకు ఎటువంటి
భ్రమ లేదు, ఎటువంటి ప్రేమ లేదు, వ్యామోహము లేదు. ఆ రూపలావణ్యాలు వచ్చేందుకు అంత మాత్రమే, ఆ వాసనలు కొద్దిగా అట్లా మిగిలి ఉన్నాయి. అదెంతసేపు బాగా పండిపోయిన పండు ఒక చిన్న గాలికి టప్ అని పడిపోతుంది. అలా పండిన జ్ఞానంతో ఉన్నావు నువ్వు, కాబట్టి చింత లేదు అని సరస్వతి అమ్మవారు చెప్పింది. రూఢాతి వాహిక దృశ ప్రశామ్యతి ఆధిభౌతిక బుధస్య దృశ్యమానోపి శరన్మేఘ ఇవాంబరే. అలాగైతే పాంచభౌతిక దేహం ఎందుకు రాలేదు అనే ప్రశ్నే కదా. అంటే ఆతివాహిక దృష్టి అంటే సూక్ష్మ దృష్టి, సూక్ష్మ శరీర దృష్టి దృఢమైనప్పుడు పాంచభౌతిక దేహం ఉపశమిస్తుంది. అంటే ఇక్కడే మనకి ఉత్పత్తి స్థితి ప్రకరణము ఉపశమ ప్రకరణం కూడా చెప్పేశారు. ఇదే కదా ఉపశమం. ఆ పాంచభౌతిక శరీరం ఉపశమించడం అంటే శాంతించటం. అది శాంతిస్తుంది, అది లయిస్తుంది. ఎక్కడ? ఆ జీవుడి బుద్ధిలో. ఇక్కడ సంస్కారం అయిపోయింది, కానీ వాడి బుద్ధిలో పోలేదనుకోండి, వాడు ఇంకా అనుకుంటూనే ఉన్నాడు నా శరీరం, నా శరీరం, నా శరీరం. ఆ శరీరం లేదు, దాన్ని వాడు పొందలేడు. కానీ దాని మీద ఒక వ్యామోహంతో దాని నుంచి బయటపడలేకపోతున్నాడు. అది ఇక్కడ చెప్పారు సూక్ష్మంగా. అది ఆ పాంచభౌతిక శరీరం జ్ఞాని విషయంలో శమిస్తుంది, దానికి శాంతం కలుగుతుంది. ఇది అజ్ఞానులకు ఆధిభౌతికం అంటే పాంచభౌతికం అని కనిపించిన జ్ఞానులకు శరత్కాలంలోని మేఘంలాగా క్షణకాలం ఉంటుంది అంతే. అలాగే నీకు కూడా క్షణకాలం ఉంటుంది. అట్లా వాళ్ళు కూడా చూస్తారు. వెళ్ళిన ఓహో ఇది ఉపాధి, ఈ ఇంట్లో ఉన్నామా, ఒకసారి అంతా లగేజ్ అంతా ఖాళీ చేసి లారీలో ఎక్కించిన తర్వాత ఒకసారి తిరిగి చూసి ఓహో ఈ ఇంట్లో ఉన్నాం, లారీ ఎక్కాం, ఇంకో ఇంటికి వెళ్ళాం, అంతే కదా. అలాగే ఆ యోగి అయిన వాడు బయటికి వచ్చి వాడి శరీరాన్ని ఒకసారి చూస్తాడంత, అంతవరకే చూసి ఇంకా ప్రయాణాన్ని సాగిస్తాడు. ఇలా మనం ఈ వ్యవహారంతోనే పోల్చి చూసుకోవచ్చు, ప్రపంచాంతోనే పోల్చి చూసుకోవచ్చు. ఇక్కడ జరిగేవే అక్కడ కూడా జరుగుతాయంత. ఇదే మనం మనసులో దృఢం చేసుకున్నప్పుడు ప్రయాణం సుఖంగా జరిగిపోతుంది. అంటే యోగులకు పాంచభౌతిక శరీరంతో బంధము లేదు అని అర్థం. వాళ్ళు మనలాగే ఉన్నారే, వాళ్ళు మనలాగే కనిపిస్తున్నారంటే బంధం లేకుండా ఉన్నారు వాళ్ళు. ఆ స్థితిలో మనం ఉంటే ఏ తాపత్రయము లేదు. నా స్థితి రావాలి అని ప్రయత్నం చేయండి, సంకల్పమైనా చేయండి. కనీసం ప్రయత్నం చేయకపోతే సంకల్పమైనా చేయండి. ప్రయత్నానికి సంకల్పమే కదా ఆది. ముందు ఏదో చదవాలి, ఏదో చేయాలి, డిగ్రీ చేయాలి, ఎంబీఏ చేయాలి, సంకల్పం ఉంటే కదా తర్వాత నువ్వు చేసేది. ముందు సంకల్పమైనా చేయండి కనీసం. ఆ సంకల్పం అనేది శ్రవణం వల్ల కలుగుతుంది. అసలు ఆ విషయమే మనకు ఎక్కడా వినిపించకపోతే సంకల్పం ఏం చేస్తాం మనం? అందువల్ల వింటూ ఉండాలి, శ్రవణం చేయాలి. దానివల్ల ఒక మంచి సత్సంస్కారం మనలో ఏర్పడుతుంది. ఆ సంస్కారంతో సంకల్పం దృఢమవుతుంది. సంకల్పం దృఢమైతే ప్రయత్నం చేస్తామో, సంకల్ప దృఢమే ప్రయత్నం అంతే. సంకల్పాన్ని గట్టి చేసుకోవడమే ప్రయత్నం. ఆ సంకల్పమే ఇదిగా మారిపోతుంది, ఫలం అయిపోతుంది అంతే. అలా రూఢాతి వాహికీ భావ సర్వో భవతి దేహక నిర్జలాంబోధ సదృశ నిర్గంధ కుసుమోపమ. ఆతివాహిక భావం, సూక్ష్మభావం దృఢమైనప్పుడు ఆ యోగికి శరీరాలన్నీ కూడా నీరు లేని మేఘాలలాగా, మేఘాలే కానీ నీరు లేవు, వాసన లేని పుష్పాలలాగా నామమాత్రమే అయి ఉంటాయి. ఆ నామమాత్రంగా మిగిలి ఉంటాయి. అది యోగి స్థితి. ఆ స్థితిలో నువ్వు ఉన్నావు అని అమ్మవారు చెప్పటం ఆ లీలాదేవికి. తరువాత ఆ అమ్మవారి ఉపదేశం ఎలా ఉంది అని మనం రేపు చెప్పుకుందాం. తర్వాత కథని కూడా ఏం జరగబోతోంది అని రేపు తెలుసుకుందాం. పద్మజీవుడు, ఆ పద్మజీవుడు మళ్ళీ జీవించటం, ఆ శరీరంలో కనిపించటం. అయ్యో నెల రోజులైంది, నెల కన్నా పైన అయింది, ఇప్పుడేమో ఈయన లేచి ఇట్లా కూర్చున్నాడని చాలా ఆశ్చర్యకరమైన ఒక ఘట్టం. ఆ ఘట్టాన్ని మళ్ళీ వర్ణించబోతారు. దాన్ని మనం రేపు చెప్పుకుందాం అని అంటూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.